ఏంది అట్లా చూస్తున్నావు? నిన్ను ఎవరికి బేబీ ఇది? నీకే తీసుకో. అమ్మా ఇప్పుడు తీసుకుంటే ఎందుకు తీసుకున్నావు అని కొడుతుందేమో మళ్ళీ. అసలు దీని క్యారెక్టర్ ఏంటో అర్థం అవ్వట్లేదురా బాబు. ఇదిగో రేపటి నుంచి పొద్దునే వచ్చి పాలు పోయడం నేర్చుకో. ఎలా? సరే అమ్మా సరే. ఎవరే అతను? పాలోడమ్మా. నేనెప్పుడు చూడలేదే. అబ్బా కొత్తోళ్ళేవే, నీకు అన్ని అనుమానాలు. వెళ్ళి లోపలికి. ఈ రోజు నా పని అయిపోయింది. ఎక్కడికి పోయావే? ఫ్రెండ్ దగ్గరికి మమ్మీ. అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టావా? ఇప్పటికైనా అమ్మకు నిజం చెప్పేద్దాం, ఆర్య నా లవర్ అని. అమ్మా అది అయినా ఆ పాలవడితే ముచ్చట్లేంటే ఆ పక్కపక్క నవడాలేంటి? ఓ, ఇలా ఫిక్స్ అయ్యావా? నువ్వు సూపర్ అమ్మా. ఏంటే చెప్పు. అంటే అది ఐస్ క్రీమ్ తినడానికి పోయానమ్మా. వాడు పాల బిజినెస్ కాకుండా ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా చేస్తున్నాడా? అవునమ్మా, పొద్దున పాల బిజినెస్, ఆఫ్టర్నూన్ ఐస్ క్రీమ్ బిజినెస్. పాపం కదమ్మా. అవునే, పాపం చాలా కష్టపడుతున్నాడు. వాడిని చూసి నేర్చుకో, లైఫ్ లో కనీసం బాగుపడతావు. సరే అమ్మా. ఏంటమ్మా? పోయి చికెన్ తీసుకురావే. చికెనా? ఇప్పుడెందుకు? పెద్దలకు పెట్టడానికి. పెద్దలకు పెట్టాలా అంటే? అంటే చనిపోయిన తాత ముత్తాతలకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టామనుకో, వాళ్ళ ఆత్మకి శాంతిగా ఉంటుంది. దానికోసం పోయి తీసుకురా. ఓ సరే అయితే నేను తెస్తా. ఛీ జీవితం, పేరుకు సాఫ్ట్వేర్ అయినా తినడానికి కూడా గతి లేదు. అవును, ఈరోజు ఫుడ్ ఎలా అయినా ఎవరో ఒకరికి పెట్టాలి కదా. అదేదో ఆర్యకు కాల్ చేసి పిలుద్దాం. అబ్బా కొంపదీసి మా మ్యాటర్ వాళ్ళ మమ్మీకి చెప్పింది అయింది. హలో, ఏంటి డల్లుగా ఉన్నావు? మన మ్యాటర్ ఏమైనా లీక్ చేసావా? ఇంకా లేదు, కవర్ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అమ్మయ్యా బతికించావే బాబు. బేబీ, ఈరోజు నీకో సర్ప్రైజ్. ఒసేయ్, ఆ సర్ప్రైజ్ ఏందో ముందు చెప్పవే, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉన్నా నీ ఎంకమ్మ. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లా ఉండాలి. అవును, నా సావు కూడా సర్ప్రైజ్ లానే వస్తుంది. బేబీ అలా అంటావేంటి? మరి ఇంకేమనాలే, నువ్వు ఇచ్చే సర్ప్రైజ్లకి ఉంటానో పోతానో కూడా తెలియట్లేదు. నువ్వు నీ సర్ప్రైజ్లు. ఈరోజు సర్ప్రైజ్ చూస్తే నువ్వే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అవునా? అవును బేబీ, ఇంకో 1 hourలో మా ఇంటికొచ్చే. ఏంది మళ్ళీ మీ ఇంటికా? ఒక్కసారి వచ్చినందుకే ఫాలోని చేసినావు, ఇప్పుడు వస్తే ఏ బిచ్చగాన్నో ఏ గంగిరెద్దులోనో చేస్తావు. వద్దు తల్లి, నేను రాను. వామ్మో, నువ్వు రాకపోతే నేను నీతో మాట్లాడను. అమ్మయ్యా థ్యాంక్సే. ఏంటి ఏమన్నావు? ప్లీజే, ఈ ఒక్కసారి వదిలేవే. అయినా మీ అమ్మ ఇంట్లో ఉండకుండా ఎడిపోతుంది ఊకే. అమ్మ ఇంట్లోనే ఉంది. అమ్మా తెగించావే నువ్వు. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిన్ను చూస్తే. నువ్వురా, నువ్వొచ్చి ఏం మాట్లాడుకో, మొత్తం నేను చూసుకుంటా. నా శవాన్ని చూసుకోవే. బేబీ. సరే వచ్చి సత్తా, రాకుండా ఉంటనా? లవ్ యూ బేబీ. దేవుడా, గర్ల్ ఫ్రెండ్ అడిగితే కొరిదయ్యాన్ని ఇచ్చావు కదయ్యా. నా సావుని పక్కన పెట్టుకొని తిరుగుతున్నట్టుంది. ఈరోజు ఎలాగైనా నువ్వే కాపాడాలి స్వామి. మంజు, మంజు, అమ్మా. ఎంతసేపే? బయటికెళ్ళి ఎవరైనా ఉన్నారేం? పిలు. సరే అమ్మా. ఏంటిడు ఇంకా ఏం రావట్లేదు? ఎక్కడున్నావు? ఇక్కడే పార్కింగ్ లో ఉన్నా, 1 minute లో అక్కడ ఉంటా. సరే సరే త్వరగా రా. సావడానికి పోయినట్టుంది. రా రా, ఫాస్ట్గా రా. వస్తున్నా. రా బాబు రా. మంజు, అతను కూర్చోబెట్టు. కూర్చో. అసలు ఇక్కడ ఏమైతుందే?
మీ అమ్మేమో బాబు అని పిలుస్తుంది, నాకేం సమజైతలే. నువ్వు ఫస్ట్ కూర్చో చెప్తాను. ఇదేనా సర్ప్రైజ్? ఏంటి అలా చూస్తున్నావు వడ్డించకుండా? పొద్దుటి నుంచి చాలా రకాలు వండాను బాబు. ఏం మొహమాట పడకుండా తృప్తిగా తిను. సరే ఆంటీ. మ్మ్. నువ్వు ఉన్నావయ్యా, నా ఆకలి చూడలేక ఇలా ప్లాన్ చేసావా. గాడ్ ఈజ్ గ్రేట్. బాబు తిను. సరే ఆంటీ, మీరు కూడా తినండి ఆంటీ. అయ్యో పర్లేదు బాబు, ముందు నువ్వు తిను. అతిథి దేవో బావా అన్నారు, నేను తర్వాత తింటాలే. గ్రేట్ ఆంటీ. తాగు. చూసుకుని తినొచ్చు కదా. అంటే అది అమ్మా గొంతు పట్టుకుంది కదా, చచ్చిపోతాడేమో అని. అవును బాబు, నీ బిజినెస్ ఎలా నడుస్తుంది? బిజినెస్ ఏంది, మనం చేసే జాబ్ కదా. అంటే అది మమ్మీ ఉద్దేశం, నీ జాబ్. ఆంటీ బాగానే నడుస్తుంది ఆంటీ, ఏదో అలా బతుకుతున్నా. లేదు బాబు, అందరూ నీలా ఆలోచిస్తే ఎంత బాగుండో. ఆంటీ ఏంది ఓవర్గా థింక్ చేస్తున్నట్టుంది. మనకెందుకులే, ఫస్ట్ తిండి మీద ఫోకస్ చేద్దాం. బాబు కొంచెం పెట్టనా? చాలా ఆంటీ, ఇప్పటికే ఎక్కువైంది. మంజు, వెళ్ళి బాబుకి ఐస్ క్రీమ్ తీసుకురా. అది కూడా ఉందా ఆంటీ? అంటే నువ్వు రోజు తినవు కదా బాబు. అవునా ఆంటీ, ఎప్పుడో ఒకసారి తింటానే. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది ఆంటీ, అచ్చం మా అమ్మ చేసినట్టే ఉంది. ఒసే చూసి నేర్చుకోవే. అవునా ఆంటీ, ఈరోజు స్పెషల్ ఏంది? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, అతనికి లేట్ అవుతున్నట్టుంది, ఎలా నువ్వు. అయ్యో పర్లేదంటీ, నాకేం లేట్ అవ్వట్లేదు, మీరు చెప్పండి. అమ్మా వద్దు, నాకు ఆకలి అవుతుంది, తిందా. అయ్యో మీరు చెప్పండి ఆంటీ, నాకేం లేట్ అవ్వట్లేదు. అమ్మా అతనికి లేట్ అవుతుంది, ఎలా. ఏం లేదు బాబు, ఈ రోజు పెద్దలకు పెట్టుకున్నాం. ఓ అంతేనా? ఏంది? అదే బాబు, దారిని పోయే వాళ్ళకి ఎవరికైనా భోజనం పెడితే పుణ్యం వస్తుంది కదా, అందుకే నీకు పెట్టాను. అంటే మీరు ఇందాకన్నా బిజినెస్ కూడా. మంజు చెప్పింది నువ్వు ఐస్ క్రీమ్ బండి కూడా పెట్టుకున్నావంట కదా, ఎవరికో పెట్టడం ఎందుకు, నీకు పెడితే బాగుంటుందని చెప్పింది. అంటే ఈ ప్లాన్ అంతా మంజుదే. ఆఖరికి ఐస్ క్రీమ్ ఆకున్నాను కూడా చేసినావు, పైగా ముష్టి భోజనం పెట్టినావు. థ్యాంక్స్. ఉంటా ఆంటీ. బాబు ఐస్ క్రీమ్. అయ్యో వద్దా ఆంటీ, మీ ప్రేమకు నమస్కారం. అయ్యో పాపం బాగా ఫీల్ అయినట్టున్నాడు. నీకు కావాల్సిందే రా, నీకు కావాల్సిందే. రే ఆర్య, నువ్వు బకరావడంలో నెంబర్ 1 రా, నెంబర్ 1. కాల్ చేద్దాం. చూడండి, చేసిందంతా చేసి మళ్ళీ సారీ చెప్పడానికి కాల్ చేస్తుంది. చత్. లిఫ్ట్ చేయట్లేదేంటి, అలిగినట్టున్నాడు పాపం. సరే తను చేసే వరకు వెయిట్ చేద్దాం. ఇదేంది మళ్ళీ కాల్ చేస్తలేదు? చెయ్యవే, కాల్ చేయవే. నేను వస్తున్నానే, 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటా. 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటా. 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటా. షిట్. ఆర్య 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 లేకరా. ఆర్య మా అమ్మ వస్తుంది, లేకు. ఏందే రే, ఏంట్రా ఈ గెటప్? గెటప్ చూసి నువ్వే ఇంత షాక్ అయితే మరి నేనేమనాలరా? ఆఖరికి నిన్ను పనులు చేసింది కదరా. లవర్ పోస్ట్ కన్నా పనోడి పోస్టే బెటర్ మామా. అదే కరెక్టే.